నీకు ఉద్యోగం ఇప్పించాలి. దేవా, ఎవడి దగ్గరకు పోయి నేను ఎవడి దయ కోసమో గంటలు గంటలు నిలబడి ఎవడికో దండాలు పెట్టుకుంటాను. నేను ఎక్కడా ఉండేది ప్రభువా, నేను నీ బిడ్డనే. మీరు ఏ విధమైన రీతిలో ముందుకెళ్ళాలన్నా అది భౌతిక బ్లెస్సింగ్, భౌతికంగా అంటే శరీరపరంగా మీ పనిపాట్లు, ఉద్యోగాలు, వ్యాపారాలు, అక్కర, అవసరత సమస్తము ఆయన దయతోనే రావాలి, ఆయన కృపతోనే రావాలి. నువ్వు ఎగిరెగిరి చదివినా, అన్నీ ఫస్ట్ క్లాస్ ఉన్నా, ఉద్యోగం ఇల్లే, ఆయన దయ కావాలి. దయ పొందినోడు ఫెయిల్యూర్ అయినా సరే వానికి వచ్చింది. దయ పొందాలి. దయ పొందాలంటే ఏం చేయాలి? అప్పనంగా ముప్పూట్ల బాగుగా తినవలెను, సెల్ ఫోను మార్చి చూచుచూ ఉండవలెను, అది అయిపోయిన తర్వాత పనికి మాలిన శుద్ధి మీటింగ్ పెట్టవలెను, ఎప్పుడన్నా చర్చికి వచ్చి హాయ్ అనవలేను. తప్పు. ఇందాక మన వాళ్ళు అందరూ ప్రార్థన చేస్తున్నారు, అయ్యా వ్యాపారాలు దీవించు ప్రభువా, రైతుల్ని దీవించు ప్రభువా, యోగాలు స్వస్థపరచయా. తప్పు లేదు, చేయొచ్చు. వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు. కానీ అక్కర కలిగిన మీరు మరి ఎక్కువగా చేయాలి దేవుని పాదాలు పట్టుకొని. అప్పుడు కదిలిస్తాడు నీ కోసం ఎవరినైనా. నీకు ఉద్యోగం ఇప్పించాలి. దేవా, ఎవడి దగ్గరకు పోయి నేను ఎవడి దయ కోసమో గంటలు గంటలు నిలబడి ఎవడికో దండాలు పెట్టుకుంటాను. నేను ఎక్కడా ఉండేది ప్రభువా, నేను నీ బిడ్డనే. యూదుడైన మొర్దెకై హామానుకు నమస్కరించినట్లే, సాగిల పడినట్లే నేను నాయన రోషం కలిగి ఉన్న నీ బిడ్డని, నేను ఎవడినో కాదు నిన్నే అడుగుతున్నా. నాకు తెలీదో, నువ్వు కదిలించి ఇస్తే చేస్తా, లేకపోతే లేదు అని రోషం కలిగి కూర్చోవాలా దేవుని ముందు. రోషం కలిగి కూర్చోవాలి. తమ్ముడు, చెల్లెమా, నేను ఎవరి దయ కోరేదయ్యా, ఎవరికి దండాలు పెట్టేదయ్యా, ఎవరికి లంచాలు కట్టేదయ్యా కాదు ప్రభా, నేను నీ బిడ్డనే, నేను నిన్నే అడుగుతున్నా. మోకాళ్ళు వేసి నాకు తెలియదు, నువ్వు చూడు, నువ్వు మాట్లాడు వాళ్ళతో. అప్పుడు వాడే పిలిచి ఇస్తాడు, నీకు ఇస్తాడంతే. దేవుడు మాట్లాడితే వాడు ఇచ్చేది వాడి తాతయ్య కూడా ఇస్తాడు. ఈడా ఎంతమందికి నమ్మకం ఉందండి? ఇప్పుడు చేతులు బాగానే ఎత్తుతారు. రోషం కలిగి వ్యవసాయం మొదలుపెట్టేటప్పుడు ఏం చెప్పాడు వాక్యంలో? కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంట కోయిన అన్నాడు. ఆత్మల పంట అయినా అంతే, భౌతిక పంట అయినా అంతే. నా దగ్గరకు వస్తారు గింజలు తీసుకొని. ఎందుకు అంటాను, గింజలకు ప్రార్థన చేయని. గింజలకు ప్రార్థన చేసేది ఏంది? గింజలకు ప్రార్థన చేయని. నేను చెబుతున్నా, గింజలకు ప్రార్థన చేయటం కాదు, ప్రార్థన చేసి గింజను నాటాలి. అర్థమైందా? నేను చెప్పిన వాళ్ళకి అర్థం కాదు అన్న ఊరక అట్ట చేయబెట్టన్నా చాలు. అప్పుడు చెబుతా, సరే ఆశీర్వదించబడాలన్నట్టు చేతులు ఉంచుతున్నాను, తప్పులేదు, కానీ కన్నీటి ప్రార్థన చేసి గింజ నాటండి అని చెబుతా. మోకాళ్ళేయండి కుటుంబం, విత్తనం నాటబోతున్నారు కదా పొలంలో, మోకాళ్ళేసి కన్నీరు గార్చి ప్రార్థన చేసి, దేవా నువ్వు దయ చూపి ఇది మాకు తిరిగి పండి మా చేతికి వస్తేనే మేము అన్నం తినేది, లేకపోతే ఈ 5 వేళ్ళు మా నోట వెళ్ళవు తండ్రి, దయ చూపయ్యా. యజమానుడు అడగాలి. యజమానుడు బీడీలు తాగుతా, సిగరెట్లు తాగుతా, మాయ్ ప్రార్థన చేయండి అని గట్ల మీద తిరగకూడదు. కొంతమంది యజమానులు అంతే, అన్నయ్య చేత ప్రార్థన చేపించావా, చేశాడా, అయితే ఇక బ్రహ్మాండంగా పండిద్లే, నేను మాత్రం బీడీలు తాగుతా, గట్ల మీద తిరుగుతూ ఉంటా. తప్పు తమ్ముడా. నువ్వు, నీ భార్య, నీ బిడ్డలు మొత్తం పొలంలో మోకాళ్ళు వేయాలి. ఏడ్చి మాకు అన్నం పెట్టయ్యా అని అడగాలి. మా కడుపులే కాదయ్యా, ఇది పండితే అనేక మంది కడుపులు నిండుతాయి ప్రభువా, దీవించయ్యా అని ఏడ్చి ప్రార్థన చేసి పని మొదలు పెట్టాలి. అవకాశం దొరికినప్పుడల్లా అదే పొలంలోకి వెళ్ళి మోకాళ్ళుని ఏడ్చి ప్రార్థన చేయాలి. అప్పుడు పంటను తినివేసే పురుగును గద్దిస్తాడు. ఒకంత దిగుబడి వచ్చే పంట 4 గంటలు దిగుబడి వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. దిగుబడి రావటమే కాదు, సరైన ధర కూడా ఆయన ఇస్తాడు. ఎవరు ఇవ్వలేరు. వాగ్దానాలు ఇస్తారు, ప్రభుత్వాలు వాగ్దానాలు ఇస్తాయి హాయిగా.
కానీ మనకు ఆశించిన ధర ఇచ్చేవాడు ప్రభు. ఆయన చేస్తాడు అద్భుతం. అవునా? ఆయన చేయాలి, ఆయన ఇయ్యాలి, అప్పుడు నిండాలి నీ గరిసె. ప్రైజ్ ద లార్డ్. ఏం చెల్లించాలని చెబుతున్నాను? మోకాళ్ళలోని పాపం భార్య బిడ్డలు మోకాళ్ళలోని ప్రార్థన చేస్తుంటే ఈయన సిగరెట్ ముట్టించి అయిందా? తప్పు. తమ్ముడా, కష్టపడి చదివావు, మమ్మీ బాగా ప్రేయర్ చేయి, మమ్మీ జాబ్ రావాలి. మమ్మీ ప్రేయర్ చేసిద్ది, నువ్వు కూడా చేయాలి తమ్ముడు. నేను అడిగినట్టు అడగాలి. మోకాళ్ళు వేసి ఎవడి దగ్గరకో వెళ్ళి దండాలు దాచుకోవాలి. నేను పెట్టను, నేను నీ బిడ్డనే. నువ్వు రోషం గల దేవుడో. పెట్టమంటే చెప్పు, నమస్కారాలు పెట్టమంటే చెప్పు, పోయి పెడతా. పెట్టమంటావా? నేను బాను, నేను నీ బిడ్డ, నాకు తెలీదు, నువ్వు ఇస్తావు నాకు అంతే అని కూర్చొని పెనుగులాడాలి ఆయనతో. ముచ్చట పడతాడు, నవ్వుకుంటాడు. పో ముఖమా ఏడ్చేవలే కానీ ఇచ్చా పో అంటాడు. వాడే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎవరా ఈ పేరు గలవాడు, ఎవరా? ఏమయ్యా బాబు రావాయా, ఉద్యోగం వచ్చింది అనుకుంటే వాడే వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కొట్టరో. ఏం మనుషులే ఏమో. ఏదైనా అది భౌతిక సంబంధమే. సేవ అయినా అంతే తమ్ముడు. కన్నీళ్లతో విత్తాలి, దేవుని పాదాల దగ్గర మోకాళ్ళుని. ఈరోజు ఇక్కడ ఈ పరిచర్య జరుగుతుంది. చాలామంది ప్రజల్ని రక్షించడానికి కృపనిచ్చాడు నాకు దేవుడు. ఎన్నో ఆత్మల్ని క్రీస్తు కొరకు గెలుచుకోవడానికి సహాయం చేశాడు. అయితే ఇవన్నీ వెనక వేసి ముందున్న వాటి కోసం పరిగెత్తాలని నా తీర్మానంలే. చేసిన దాన్ని చూసుకుని అబ్బో చాలా చేశాను అనుకోవటం కాదు. ఒప్పుకోడు దేవుడు. ఏడ్చేవాళ్ళే మొహమా, ఏంది నువ్వు చేసింది, నీ తలక ఇంకా చాలా చేయాలి పద అంటుంటాడు. నాకు తెలుసు ఆ సంగతి. అయితే జరిగిన ఈ కొంచెమైనా కన్నీళ్లతో జరిగింది. మోకాళ్ళుని ఆయన పాద సన్నిధిని పడి ఎంత ఏడ్చుకుంటేనో ఈ కార్యం నేను చూడగలిగాను ఈవేళ. కొంతమంది అంటారు అటు పాటలు బాగా పాడుతాడని, కొంతమంది అంటారు మాటలు బాగా చెప్తాడని. పాటలు కాదు, మాటలు కాదు. పాటలు అయితే చాలామంది పాడుడుగాళ్ళు ఉన్నారు, మాటలు అయితే చాలామంది చెప్పుడుగాళ్ళు ఉన్నారు. మాట పాట రెండు కాదు. ఆయన కృప, ఆయన కృప, ఆయన పాదాల దగ్గర పడి దేవా నాకు ఆత్మల నిమ్మో, లేకపోతే నా ప్రాణము తీయుమని చేసిన ప్రార్థనకు జవాబిది. ఆయన కృప. నేను ఒట్టిగా చెప్పట్లేదు, నిజంగా. కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానంతో పంటగొని. ఏడ్చి 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 అయ్యా అయ్యా అయ్యా, నా పట్టణం, నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశం, నా ప్రజలు ఏ ఊరు వెళ్ళి నేను కట్టాను, ఇంతవరకు పరిచర్యలు చేశాను, అక్కడెల్లా నా కన్నీళ్ళు ఉన్నాయి. నా కన్నీళ్ళు ఉన్నాయి. అవి సాక్ష్యం పలుకుతాయి. నాకంటే ముందు దైవజనులు చేసిన దైవజనులు వారు కూడా ఇచ్చిన సాక్ష్యం అదే. మేము చేసిన సేవా పరిచర్య అంతటిలో మా కన్నీళ్ళు ఉన్నాయి. ఎక్కడెక్కడైతే మేము సంచరించి చేసాం అక్కడెల్లా ఆ భూమి మీద, ఆ గడ్డ మీద మా కన్నీళ్ళు ఉన్నాయని. ఈ విధంగా సేవాపరంగానైనా, భౌతికంగానైనా, ఆత్మీయంగానైనా మనం బలవంతులమై దేవుని మహిమను మనం అనుభవించాలన్నా, లోకానికి చూపాలన్నా ఏం చేయాలి? త్యాగముతో కూడిన ప్రార్థనా మూల్యం. ఈ ఒక్క విషయం మీకు బాగా మైండ్కి ఎక్కితే నాకు అంతే చాలు. ఇంకా పెద్ద మ్యాటర్ ఏం అవసరంలా. ఇంకా వేరే టాపిక్లోకి నేను వెళ్ళాను అనుకో, మరి చెప్పిందంతా పోతుంది. ఓకేనా? చివరిగా ఒక్క మాట చెప్తా. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను? వాక్యం చెప్పానా, పాటలు పాడానా? ఏం చెప్పాను ఇప్పుడు మీకు నేను? పెద్దగా చెప్పండి. ఇందాక స్టార్టింగ్లో ఏం వచనం చదివించాను? ఆది యందు వాక్యము, వాక్యము, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఈ ఒక్క మాట వినండి. పూర్వకాలంలో దేవుని వాక్యం
చర్మపు కాగితాల మీద రాసేవాళ్ళు. చర్మపు కాగితాల మీద రాసిన రాతల్ని మనుషులు చూసి చదువుకొని అలాగు బ్రతకడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఓకే, అయితే ఆ వాక్యమట ఒక శరీరాన్ని ధరించుకొని ఒక వ్యక్తిగా మన మధ్యలోకి వచ్చి జీవించిందట. ఆనాటి కాలంలో వాక్యము చర్మపు కాగితాల మీద కనబడితే, ఇప్పుడు మనం చెబుతున్న ఈ వాక్యము ఆ వాక్యమే ఒక వ్యక్తిగా వచ్చేసి ఆ వాక్యం మనల్ని జీవించమని చెప్పింది. చర్మపు కాగితాల మీదది ఇలా జీవించండి అని చెప్పింది. అది తర్వాత వ్యక్తిగా శరీరం ధరించుకొని వచ్చి ఇదిగో ఇలా బతకాలని చూపించింది. చర్మపు కాగితాల మీదదేమో చెప్పింది. చెప్పండి, ఏం చేసింది? చర్మపు కాగితాల మీదది వాక్యం చెప్పింది ఇలా బతకండి అని. తర్వాత ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య కృపాసత్య సంపూర్ణుడుగా నివసించి ఇదిగో ఇలాగ బతకండి అని చూపింది. ఇంకేం కావాలి ప్రసంగం? సరిపోలా? ఆ చూపిన మాదిరిలో ప్రార్థనా జీవితాన్ని గురించి ఈరోజు హైలైట్ చేశాడు పరిశుద్ధాత్మ. ఆ శరీరధారి అయినటువంటి వాక్యం భూమి మీద జీవించినటువంటి జీవితంలో ఎన్నో కార్యాలు తండ్రి యొద్ద నుండి తెలుసుకున్నాడు. పసికందుగా జీవితం ప్రారంభించి 33 సంవత్సరాల పైచిలుకు జీవితం జీవించిన ఇన్ని సంవత్సరాలలో బాప్తిస్మం పొందకముందు దేవుని చేతనే నడిపించబడ్డాడు. బాప్తిస్మం పొందిన తర్వాత కూడా దేవుని చేతనే నడిపించబడ్డాడు. పొందక మునుపు, పొందిన తరువాత 2 సందర్భాల్లో కూడా దేవుని చేత నడిపించబడటానికి ఆయనకు ఉపయోగపడింది ప్రార్థన. ఏంటది? కరుణాపీఠము జేరరే అనే మాస్లమణయ్య గారి పాట ఉంది కదా, ఆ పాట ఇస్తారని నాకు ఒక్కసారి తొందరగా. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, ప్రభు యేసునకు. దేవునికి మహిమ. శరీరధారి అయిన వాక్యం మనకు చూపించిన అనేక మాదిర్లలో ఒక శ్రేష్టమైన మాదిరి ప్రార్థనా జీవితం. అందరు నోరు తెరిచి చెప్పండి, అవునా? యేసయ్యకే అది తప్పలేదంటే అది ఎంత విలువైంది, అవునా? మనం మిగతాయన్నీ చేస్తాం కానీ ఒకటి చెయ్యం. అందుకే దరిద్రం వెంటాడుతుంది మనల్ని ఎన్నో రకాలుగా, అవునా? సముద్రాన్ని పాయలు చేసింది మీరు చెప్పండి, ఏంటిది? బండ నుండి నీళ్లు తెప్పించింది, ఆకాశం నుండి ఆహారం కురిపించింది, మృతుల్ని సజీవులుగా లేపింది, శత్రువులను దెబ్బతీసింది, అవునా? చెరసాల పునాదులు కదిలించింది, సంఖ్యలు ఓడదీసింది. చెప్పండి, ఏంటిది అది? చనిపోయినటువంటి బాలుని లేపింది, అవునా? చనిపోయిన పాపను లేపింది, చనిపోయిన లాజర్ను లేపింది, అవునా? 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచింది. మనం ఎక్కువగా చెయ్యండి. కథలుగా చెప్పుకోవడం అయితే బాగా చెప్పుకుంటాం కానీ చెయ్యం. ఇది విని గ్రహించి ఆచరణలో పెట్టిన వాడు ధన్యుడు. ఏమన్నాను? బాప్తిస్మానికి ముందు ప్రార్థనే చేశాడు యేసయ్య, తర్వాత కూడా ప్రార్థనే చేశాడని చెప్పా. ప్రార్థనలో దేవునితో నడిచాడు కాబట్టి, తండ్రితో గడిపాడు కాబట్టి 30 ఏళ్ల ప్రాయంలో వచ్చి బాప్తీసం పొంది ఒడ్డుకొస్తే తండ్రి ఏం చెప్పాడు తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు.